ప్రేక్షకులకు స్వాగతం. మనం 2024 మే నెలలో ఉన్నటువంటి రాశి ఫలితాలలో భాగంగా వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. వీరికి రాశి అధిపతి అయినటువంటి కుజుడు 5వ ఇంట ఉండడం వల్ల కుజుడికి అంత అనుకూలమైనటువంటి స్థితిగా వేధస్థానం అది. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. చేసేటటువంటి ప్రయత్నాలలో కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కూడా వీళ్ళు ప్రధానంగా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క స్తోత్రాలు చదువుకోవడం, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనాలు చేసుకోవడం చాలా అత్యంత అవసరం. కాకపోతే ఈ మే 1వ తేదీన బృహస్పతి 6వ ఇంట నుంచి 7వ స్థానంలోకి మారడం చాలా అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితి. వీళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అధిగమించే అవకాశాలు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల మంచి స్థానంలోకి బృహస్పతి మారడం జరుగుతుంది. ఇంకా ఏంటి అంటే విద్యార్థులకి అనుకూలమైనటువంటి స్థితి. ఉన్నత విద్యలు కానీ, వాగ్విద్యలు కానీ, అనుష్ఠానం వాటి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. కాకపోతే ఈ రాశి వారికి శుక్రుడు సప్తమాధిపతి 6వ ఇంట 25వ తేదీ వరకు ఉంటాడు. 25వ తేదీ వరకు కూడా ఎవరైనా ఈ వివాహపరమైనటువంటి ప్రయత్నాలలో గనక ఆటంకాలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఏర్పడితే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేయడం మంచిది. ఆరాధనలు చేసేటటువంటి పరిస్థితి లేనప్పుడు లక్ష్మీ అష్టోత్తర స్తోత్ర పారాయణ చేయడం అత్యంత అవసరం. 25వ తేదీ తర్వాత గనక వీళ్ళకి చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు అంటే సంబంధాలు కలుపుకునే ప్రయత్నాలు చేయడం ద్వారా మంచి అనుకూలమైనటువంటి స్థితి కలుగుతుంది. అంతేకాకుండా వీరికి అర్ధాష్టమ శని కాలం కాబట్టి వీరందరూ కూడా శని యొక్క ఆరాధనలు, శనికి తైలాభిషేకం మొదలైనటువంటి ప్రయత్నాలు, ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం చాలా అవసరం. ఎందుకు అంటే జన్మశని కానీ, అష్టమశని కానీ వాటికంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది అనేటటువంటి పరిస్థితి అన్నమాట అర్ధాష్టమ శని. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ స్వామికి ఖచ్చితంగా ఆరాధన చేయించడం అత్యంత అవసరం. ఒకవేళ అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా ఒక నెలంతా కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆలయంలో వాళ్ళకి మాసం వరకు ఈ మాసం అంతా కూడా అర్చనలు జరగడానికి సంబంధించినటువంటి టికెట్ తీసుకోండి, ఆ ప్రయత్నం చేయండి. ఒకవేళ అట్లాంటి అవకాశం లేనప్పుడు కనీసం ప్రతి శనివారం వెళ్ళి దర్శనాలు చేసుకుంటూ ప్రదక్షిణలు చేసుకుంటూ అవకాశం ఉంటే శనివారమైన అర్చనలు చేయడం అత్యంత అవసరంగా ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా కీర్తి ప్రతిష్టలు, మంచి పేరు ప్రఖ్యాతలు, ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా 2 ఆరాధనలు, ఒకటి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆరాధన, ఒకటి ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆరాధనలు అత్యంత అవసరం. ఎందుకంటే చేసేటటువంటి పనులలో బృహస్పతి బలం వల్ల అనుకూలమైనటువంటి స్థితి వచ్చినప్పటికీ కూడా కాస్త మానసికమైనటువంటి చికాకులు, మానసికమైనటువంటి ఆందోళనలు ఇట్లాంటి పరిస్థితులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ బృహస్పతి యొక్క ఆరాధన చేయడం వల్ల చేసేటటువంటి పనుల్లో అవకాశాలు మెరుగుపడతాయి. అంతేకాకుండా ఈ శని అంగారకుల యొక్క ప్రభావం వల్ల ఈ అనుకూలమైనటువంటి స్థితిని అననుకూలమైనటువంటి స్థితిని అధిగమించేటటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా భూగృహ సంబంధమైనటువంటి విషయాలలో పెట్టుబడిదారులందరికీ కూడా కొంచెం నిదానంగా నడిచేటటువంటి పరిస్థితి, ఇల్లు కొనాలి, తర్వాత భూమి మీద పెట్టుబడి పెట్టాలి అనేటటువంటి విషయంలో కొంత చికాకులు ఎదురయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి వారి యొక్క, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం ద్వారా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. కాకపోతే 25వ తేదీ తర్వాత నుంచి అనుకూలమైనటువంటి రోజులున్నాయి. 25వ తేదీ వరకు కూడా కాస్త వివాహ ప్రయత్నాలు కొంత ఆటంకం కలిగించినప్పటికీ కూడా తర్వాత అనుకూలమైన స్థితి కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా చెప్పినటువంటి మార్గంలో వెళుతూ సరైనటువంటి ఫలితాలు పొందుతూ సుఖంగా జీవించాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.